గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేటువంటి ఒక జిల్లాలోని 2 నియోజకవర్గ ప్రాంతాలలో దసరా కానుకగా 7,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఏ జిల్లాలోని ఏ 2 నియోజకవర్గాల్లో దసరా కానుకగా ఈ 7,000 ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కానివ్వండి, ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కానివ్వండి, కొత్త పెన్షన్ల శాంక్షన్కు సంబంధించి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు భాగమై ఉన్నాయి. ఈ రంగారెడ్డి జిల్లాలోని 2 నియోజకవర్గాలు మహేశ్వరం నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, ఇక్కడ మనకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయాలి అని ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో 3,500 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరొక 3,500 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల పరిధిలో 7,000 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి, అంటే సగం నిర్మించి ఉన్నాయి. ఈ 7,000 ఇండ్లను వచ్చే నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ను విధించడం అనేది జరిగింది. ఈ కాంట్రాక్టర్లు ఈ ఇండ్లను పూర్తి చేసినట్లయితే వారికి గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి వచ్చే నెల 15వ తేదీ లోపు ఇక్కడ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో 7,000 ఇండ్లు పంపిణీకి సిద్ధం కానున్నాయి. ఈ అసంపూర్తి ఇండ్లను పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్ల సౌకర్యాన్ని, విద్యుత్ సౌకర్యాన్ని మరియు డ్రైనేజీ సౌకర్యాన్ని, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా పూర్తి చేసినటువంటి 7,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇక్కడ దసరా కానుకగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల పరిధిలోనే ఇల్లు లేని నిరుపేదలకు మరియు ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మహేశ్వరం నియోజకవర్గంలో నివసించే ప్రజలు మరియు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నివసించే ప్రజలు ఖచ్చితంగా దీనిపైన మీరు దృష్టి పెట్టండి. ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినట్లయితే మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.